అదొక అందమైన పల్లెటూరు. ఒక అమ్మాయి ఎంతో భయంతో పరిగెడుతూ నన్ను కాపాడండి, కాపాడండి అని అరుస్తూ భయంతో పరిగెడుతూ ఉంటుంది. తన వెంటే దయ్యము ఆ అమ్మాయిని వెంబడిస్తూ వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదలను అని భయపెడుతూ ఆ అమ్మాయిని వెంబడిస్తుంది. ఆ అమ్మాయి కూడా అంతే భయంతో ఎటు చూసినా ఇళ్ళన్నీ తాళం వేసి ఉండడం చూసి ఏదైతే ఇల్లు తలుపు తెరిచి ఉంటుందో ఆ ఇంట్లోకి వెళ్తుంది. అలాగే ఆ దయ్యం కూడా అమ్మాయి వెళ్ళిన ఇంటి బయట ఉన్న చెట్టు మీద కూర్చుంటుంది. ఈలోగా ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చి అటు ఇటు చూస్తుంది. ఎవరైనా ఉన్నారా, ఈ ఇంట్లో కూడా ఎవరు లేరా నాకు సహాయం చేసేవాళ్ళని అనుకుంటూ గట్టిగా అరిచి పిలుస్తుంది. ఇంట్లో నుంచి ఒక ముసలావిడ బయటకు వచ్చి ఆ అమ్మాయిని ఇలా అడుగుతుంది. ఎవరమ్మా నువ్వు? ఎందుకు అంతగా భయపడుతున్నావు? అసలు ఏమైంది? బామ్మ, నా పేరు లూసీ. నేను మా స్నేహితులు అందరం కలిసి మా మరొక స్నేహితురాలి పెళ్ళికి వెళ్తున్నాము. ఈలోగా మమ్మల్ని ఏదో ఒక వింతైనది వెంబడించింది. చూస్తే దయ్యంలాగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ వేరే దిక్కుకు వెళ్ళిపోయారు. నేనొక్కటే ఇక్కడికి వచ్చాను. ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా? నిన్ను దయ్యం వెంబడించిందా? ఎలా ఉంది అసలు అది చూసావా? లేదు బామ్మ, నాకు చూడాలంటే భయం వేసింది. నేను పరిగెట్టుకుంటూ వచ్చేసాను. ఇలా మీ ఇంట్లో ఉన్నాను. నాకు చాలా భయం వేస్తుంది బామ్మ. మీరే నాకు సహాయం చేయాలి బామ్మగారు అని ఆ అమ్మాయి ఆ ముసలావిడని చాలా బతిమాలుకుంటూ ఉంటుంది. ఈలోగా బామ్మ, ఆగమ్మ, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి బామ్మ బయటికి వెళ్తుంది. బామ్మ బయటికి వెళ్ళి చుట్టూ అటు ఇటు చూస్తుంది. కానీ అది ఎక్కడా కనిపించదు. కానీ తన ఇంటి పక్కనున్న చెట్టు పైన చూడగానే ఆమెకు ఆ దయ్యం కనిపిస్తుంది. బామ్మ కూడా భయంతో లోపలికి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ అమ్మాయితో ఇలా అంటుంది. ముందుగా నువ్వు నేను చెప్పిన పని చేయమ్మా. వెంటనే వెళ్ళి లోపల తన కూతురి బట్టలు ఉన్నవి తనకు సరిపోయేవి ఏవైతే ఉన్నాయో అవి వేసుకోమని చెప్తుంది. అలాగే తను వేసుకున్న బట్టలు అలాగే తన కిరీటం కూడా వెనకలున్న కిటికీలో నుంచి పడవేయమని చెప్తుంది. కానీ ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాదు. ముందు నువ్వు చెప్పినట్టు చెయ్యమ్మా, తర్వాత అన్నీ నీకే తెలుస్తాయి అని చెప్పి ఆ అమ్మాయిని లోపలికి పంపిస్తుంది. ఆ అమ్మాయి వచ్చే వరకు కూడా బామ్మ ఎంతో టెన్షన్గా వేచి చూస్తూ ఉంటుంది. ఈలోగా ఆ అమ్మాయి తన డ్రెస్సు మార్చుకొని వస్తుంది. అలాగే తను వేసుకున్న డ్రెస్సును కూడా కిటికీలోంచి పడేశానని చెప్పి బామ్మని అడుగుతుంది. ఇప్పుడు చెప్పు బామ్మ, అసలు ఏంటి విషయము అని అడుగుతుంది. అప్పుడు బామ్మ ఇలా అంటుంది. నీ అదృష్టం బాగుంది, తొందరగా మా ఇంట్లోకి వచ్చావమ్మా. లేకుంటే ఆ దయ్యం నిన్ను చంపేసేది. దానికి బ్లూ కలర్ డ్రెస్ అంటే చాలా పిచ్చి. రాణిలాగా కిరీటం పెట్టుకోవడం అన్నా పిచ్చే. అలా ఎవరు వేసుకున్నా వాళ్ళని చంపేసేది. ఇంతకుముందు చాలానే ఇలా చేసింది. నిన్ను కూడా అందుకోసమే వెంబడించింది. నీ అదృష్టం ఏమంటే నువ్వు తొందరగా ఇంట్లోకి వచ్చావు కాబట్టి నువ్వు బతికిపోయావు. నీ వెళ్ళిపోయింటుందమ్మా. అమ్మో, ఎప్పుడో విన్నానే కానీ ఇలాంటివి ఇప్పుడే మొదటిసారి చూడటం. నాకు చాలా భయం వేసింది బామ్మ. ఇక నేను ఇంటికి బయలుదేరుతాను. తన వాళ్ళు తన గురించి కంగారు పడుతుంటారని బామ్మకు బయలుదేరుతారని చెప్పి ఆ అమ్మాయి బయలుదేరిపోతుంది. తను బయలుదేరి బయటికి వచ్చి చూడగానే అక్కడ దయ్యం అనేది కనిపించదు. ఆ అమ్మాయికి చాలా సంతోషం వేస్తుంది. అయితే ఆ డ్రెస్ కోసమే ఆ అమ్మాయిని వెంబడించింది ఆ దయ్యం అనేది ఆ అమ్మాయికి అర్థమవుతుంది. ఇక భయం లేకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది.